మహబూబ్నగర్ జిల్లా నవాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పశువుల దొంగతనాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. మరికల్ గ్రామ శివారులో పశువులు దొంగతనం జరిగిందని బాధితులు ఫిర్యాదు చేశారు. తదుపరి దర్యాప్తులో అనుమానాస్పదంగా తిరుగుతున్న 4 వ్యక్తులను బొలెరో వాహనంలో అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. విచారణలో నిందితుల పశువుల దొంగతనాలను ఒప్పుకున్నారు. పోలీస్ సీసీ కెమెరాల కీలకతను గుర్తు చెబుతూ ఇలాంటి దొంగతనాలను గుర్తించడం, అరికట్టడం సులభమవుతుందన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తమ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. నిందితుల వద్ద నుండి 9 పశువులు, 6 దూడలు, 14.5 లక్షల విలువైన ఆస్తి స్వాధీనం చేసుకోబడింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ నవాపేట పోలీస్ బృందాన్ని అభినందించి క్యాష్ రివార్డు కూడా అందజేశారు. కలిసినప్పుడు ప్యాకింగ్ అంటే ఎంత వస్తుంది, రోజుకి 5,000 ఇట్లా కాదు, మనం ఏదైనా ఈజీ మనీ సంపాదించాలి, ఫాస్ట్గా రాత్రికి రాత్రి మనం కోటీశ్వర్లో అయిపోవాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఒక బొలెరో వెహికల్ తీసుకొని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇది మనకు 2వ తారీఖు ఒక అఫెన్స్ అయింది సార్. 2వ తారీఖు అయిన అఫెన్స్లో వీళ్ళు మా వాళ్ళు వర్కౌట్ చేసి ఈ బొలెరో నెంబర్ వచ్చింది, దాన్ని మార్చి ఇచ్చేసి విలేజ్ మరికల్ విలేజ్. సో ఆ మరికల్ విలేజ్ నుంచి తీసుకెళ్ళారు. మన వాళ్ళు వర్కౌట్ చేస్తే అది ఆ బొలెరో వెహికల్కి ఏదైతే ఒరిజినల్ నెంబర్ ఉందో అది తీసేసి వేరే నెంబర్ పెట్టింది. దాని ద్వారా మనం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వచ్చినప్పుడు మనకి ఇవన్నీ కూడా కేసెస్ బయటపడ్డాయి. మనకు దీంట్లో నవాపేటతో పాటు హన్వాడ, కుల్కచర్ల, యాదగిరిగుట్ట, చార్నగరు, యాలాల్ అంటే వికారాబాదు అండ్ పెద్దమూరు, వికారాబాదు మనది అండ్ సైబరాబాద్, చార్నగర్ అండ్ సైబరాబాదు, రాచకొండ. సో 4 యూనిట్స్, 4 జిల్లాలవి మనకు కేసెస్, ఒక 9 కేసెస్ వరకు బయటపడ్డాయి. మనం ఒక 16 పశువుల వరకు, అంటే అందులో ఆవులు, లేగదూడలు అండ్ గేదెలు కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం రికవరీ చేసే ప్రాసెస్లో వాళ్ళు కొన్ని అమ్ముకున్నారు. మొత్తం ఒక 14 లక్షల ప్రాపర్టీ. మనకు ఒక గేదె వచ్చేసి జెర్సీ అది 1 లక్ష పైన ఉంటుంది, 14,50,000 ఉంటుంది. కొన్ని అమ్ముకున్న వాళ్ళు క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇది నేను ఈ సందర్భంగా మనకు అంటే విలేజెస్ చెప్పేది ఏంటంటే, మనకు అంటే పొలాల దగ్గర అయితే సీసీ కెమెరాలు పెట్టమని నేను అడగను, కానీ అట్లీస్ట్ రోడ్ల మీద పెడితే ఇట్లాంటివి ఏమైనా అయినప్పుడు మనకు క్లూస్ వస్తాయి. క్లూస్ వచ్చి అట్లీస్ట్ ఏ బండి పోయింది ఏంటి అనేది మనం వర్కౌట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భంగా నేను నవాపేట మండలం కావచ్చు, మనకు మౌనర్, ఎందుకంటే చాలా ప్లేసెస్లో కూడా అవుతున్నాయి. మనకు మహమ్మదాబాదు, అడ్డాకుల, దేవరకద్ర పశువులవి దొంగతనాలు చాలా ఈజీగా చేస్తున్నారు. అందరినీ కోరేది ఏంటంటే అట్లీస్ట్ మెయిన్ కూడళ్ళ దగ్గర రోడ్ల మీద సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుంటే మనకు భద్రత కోసం ఈజీగా ఉంటుంది. ఎవరు అంటే అన్నోన్ పర్సన్స్ ఆ విలేజ్కి వచ్చినా కూడా తెలిసిపోతుంది ఇమీడియట్గా. మనకు కూడా ఏదైనా కేసు అయినప్పుడు డిటెక్ట్ చేయడానికి రాస్తాను. వీళ్ళందరూ కూడా, మన వాళ్ళందరూ కూడా కలిసి ఒక టీం వర్క్ చేయడం వల్లనే ఈ కేసు చాలా తొందరగా డిటెక్ట్ అయింది. ఇక్కడ మన 2వ తారీఖు అండి, వాళ్ళు 11వ తారీఖు. వితిన్ 9 డేస్లో మనం ఇన్ని కేసెస్ డిటెక్ట్ చేయడం అంత ఈజీ ఏం కాదు. దట్టు క్లూలెస్గా ఉన్నాయి, ఇక్కడ క్లూ లేకుండా ఉన్నది. మనం చాలా సీసీ కెమెరాలు చాలా దూరం చూసి తర్వాతనే మనకు ఒక క్లూ వచ్చింది. ఆ క్లూని బట్టి మనం వర్కౌట్ చేస్తాం. సో అందుకనే ప్రజలకి చెప్పేది ఏంటంటే, సీసీ కెమెరాలు మస్ట్ అండ్ షుడ్ ఏర్పాటు చేసుకుంటే, అంటే పల్లెటూళ్ళలో అవసరం లేదు అనే ధోరణి కాకుండా అట్లీస్ట్ ప్రధాన కూడళ్ళలో మెయిన్ బజార్ ఒకటే ఉంటుంది మనకు, ఆ వెహికల్స్ వచ్చే దారిలోనే మనకు